ఒక రవ్వ అమ్మకాడికి కూడా 3 సార్లు వెళ్ళా, అమ్మలేదు. తర్వాత ఏమంటే 4వసారి మళ్ళీ వెళ్ళా, అమ్మ దొరికింది. ఒక కాగితం రాయిచ్చా అమ్మకి, నీకు న్యాయం చేస్తాను అనింది, చెప్పింది. కానీ ఆ మందులో లేదు సార్ నాకు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. రోడ్డు మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు, రోడ్ మార్జిన్ వ్యాపారస్తులు చాలామందిని మనం తరచూ చూస్తూ ఉంటాం. అయితే వాళ్ళ దగ్గర కొనుగోలు చేసి వెళ్తుంటాం. వాళ్లకు ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు, ఎవరైనా ఒకసారి ఆలోచించారా? ఎస్, ఈరోజైతే మనం కార్యక్రమం చేయడానికి ఇక్కడికి వచ్చామన్నమాట. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏమేమి అవుతున్నారు ఏంటని. అయితే ఒకసారి మా బాధలు ఆలకించండి అని సాస్ టీవీకి వాళ్ళు విన్నవించడం జరిగింది. రైట్, అసలు ఏంటి, మీరేం బాధలు పడుతున్నారు ఏంటి అనేటువంటి విషయంపై వారితో మాట్లాడే ప్రయత్నం చేసింది సాస్. వాళ్ళని పలకరించింది. వాళ్ళు ఏమంటారో విందాం. మీ పేరు, ఏం చేస్తుంటారు, ఎట్లా పరిస్థితి ఏంటి? మాది ఇందుకూరుపేట సార్. అమ్మాయి కడుపును పడింది, నాకు పెద్ద ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత అమ్మగారి ఇంటికాడే ఉన్నా. తర్వాత 5వ నెలలో పోతే ఆమెనంటే మా ఆయన ఒక ఆమెను ఉంచుకొని నన్ను భలే కష్టాలు పెట్టాడు. కష్టాలు పెట్టిన తర్వాత ఇదేంది ఇట్లా ఉన్నాడంటే, నువ్వు వెళ్ళిపో, మీ ఇంటికి వెళ్ళిపో, మీ అమ్మ ఇంటికి వెళ్ళిపో, వాళ్ళే చూసుకుంటారు అన్నాడు. అదేంది పాప పుట్టిన తర్వాత ఇదేంది ముసలోళ్ళు అయిపోయా వాళ్ళు అని నేను ఏడ్చుకుంటా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చెల్లెలు భర్త చనిపోయాడు. గుచ్చిలో ఇచ్చారు మా ఆయన చెల్లెల్ని. చనిపోయిన తర్వాత అమ్మాయి వచ్చేసి మమ్మల్ని తరివేసింది ఇంట్లోంచి. సరే వెళ్ళిపోయాం బాడిగింట్లోకి. ఇట్ట కాదని చెప్పేసి ఈయన బాడికి కట్టలేకపోతున్నాడు. మా అమ్మ ఇంటికి వచ్చేసి ఆడే ఉన్నా. మళ్ళా ఒక బాబు అంటే కడుపు వచ్చిన తర్వాత గుమ్మల దెబ్బ దుల్లా ముతుకూరులో వాళ్ళ అక్క ఉంది. మళ్ళా ఆడకు తీసుకోబోయాడు. ఇంతలో బిందులు ఎత్తారు సార్. నాకు కడుపులో ఆ బాబు ఉండేటప్పుడు ఎత్తకూడదంట. నాకు ఎత్తి నేను ఒక 10 మనిషిలాగా చూశారు. సరే ఇంకా కాపురం కదా, తప్పదు ఎత్తుకోవాలని ఎత్తుకుంటే బాబు పుట్టిన తర్వాత మాటలే రాలా. పుట్టంగానే పిడుసు కామెర్లు వచ్చేసాయి బాబుకి. అల్లాడిపోయినా. అసలు నాకు చచ్చిపోవాలనిపించింది. మగబిడ్డ పుట్టిన దానికి అట్లాగైపోయాడని బాధ వేసేసింది. అప్పుడు ఏడ్చుకొని అంటే జీబుల హాస్పిటల్లో పెద్ద ఆపరేషన్ చేశారు నాకు. తర్వాత అమ్మ నాన్న ఉన్నారు, నన్ను చూశారు, బాగా చేశారు. అంటే వాళ్ళ కాడే ఉండి గెంజ కడుగ దాగి వాళ్ళ కాడే బతికా. పాసి పని చేసుకొని బిడ్డను చాక్కొని ఇప్పటికి కూడా అరువులేడు సార్. నాకు గుమ్మల దెబ్బలో ఇల్లు అమ్మేశాడు. నాకు ఇల్లు లేదు. ఆ జగన్ కాలనీ వచ్చిన తర్వాత మొన్న ఈ మధ్య అంటే నేను ఇట్నే వీళ్ళతోటే చేరి ఆకులు అలువలు తెచ్చుకొని అమ్ముకుంటా ఇట్టే బతికాను. అవునంటే అమ్మ గెలిచిన తర్వాత, కొత్తూరుకి అమ్మ వచ్చిన తర్వాత చాలా ఇష్టమైంది నాకు. అమ్మను నాకు న్యాయం చేస్తుంది, ఇల్లు కట్టిస్తుంది అనుకున్నా. 40,000 అకౌంట్లో పడింది. అంటే నా అకౌంట్లో వేశారు. సేనయ్య అని ఉన్నాడు, కైలాస్ సేనయ్య, కొత్తూరులో ఉన్నాడు. ఆయన ఏమంటే సచివాలయంలో నీకు అకౌంట్లో పడ్డ డబ్బులలో నాకు ఇవ్వాలని అన్నాడు. నేను కడతాను ఇల్లు అని అన్నాడు. అందరి ముందు ఒప్పుకున్నాడు. సరే ఇచ్చేసిన 40,000. ఒక్క రూపాయి కూడా నేను తీసుకోవాలా. ఇచ్చిన తర్వాత ఆయన గొమ్మగా ఉన్నాడు సార్. మొన్న చూస్తే గడ్డి ఎదిగిపోయింది బేస్మఠంలో. పెరుక్కొని వచ్చా. 2,500 బాడీకి కట్టాల. అల్లాడిపోతున్నాం సార్ మేము. బాబుకి మాటలు రావు. బాబుని పెట్టుకొని బాధపడుతుంది. 13 సంవత్సరాలు బాబు ఉన్నాడు. అది ఒక రవ్వ అమ్మకాడికి కూడా 3 సార్లు వెళ్ళా, అమ్మలేదు. తర్వాత ఏమంటే 4వసారి మళ్ళీ వెళ్ళా, అమ్మ దొరికిన తర్వాత అమ్మని కలుసుకొని మాట్లాడుకొని ఒక కాగితం రాయిచ్చా అమ్మకి. పక్కన వాళ్ళు అమ్మకి డైరెక్ట్గా మాట్లాడలేవు, అమ్మకు ఒక కాగితం రాసా. అమ్మాయి అంటే వేరే వాళ్ళని కనుక్కొని నీకు న్యాయం చేస్తాను అనింది, చెప్పింది. కానీ ఆ మందులో లేదు సార్ నాకు. ఇప్పుడు వాళ్ళు ఈ వీడియో చూసి మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలండి. ఎందుకంటే వేమిరెడ్డి గారు అంటేనే అందరికీ కూడా ఆయన మనసున్న మహారాజు, దాత కూడా. సో ఏదైనా ఆయన తరపున ఏదైనా సాయం చేయాలన్నా కానీ, లేదంటే ప్రభుత్వ పరంగా ఏదైనా మీకు సాయం అందించాలన్నా కానీ, మీ నంబర్ కానీ మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలో ఒకసారి నంబర్ ఏదైనా ఉంటే చెప్పండి. ఖచ్చితంగా కాంటాక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ నెంబరు డిస్ప్లేలో ఇస్తాం, ఇబ్బంది లేదు కదా మీకు? రైట్, ఒకసారి వాళ్ళ నంబర్ తెలుసుకుందాం. ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆమెను కాంటాక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది.
ప్రభుత్వ పరంగా ఇటువంటి వాళ్లకు ఏదైనా రుణ సదుపాయం కల్పించారన్నా ఏదైనా లబ్ధి చేకూర్చారన్నా కూడా 10 సంవత్సరాల దాకా అవుతుంది సార్. మా ఆయన వెళ్ళిపోయి కూడా 10 సంవత్సరాలు అవుతుంది, వదిలేశాడు మమ్మల్ని. నేను ఎట్నే బాధలు పడి బిడ్డలను పెంచుకున్నాను. కానీ ఉన్నటువంటి బిస్కెట్ ప్యాకెట్ ఒకటి ఎత్తుకొని వచ్చేది, నవ్వేది. ఆమెనేంటే సరేలే పక్కలో లేవంటే భర్త కదా అని అంటే పోనీలే మనకి ఎవరుండారని చార్దీస్తే మళ్ళీ ఉన్నట్టుండి పట్టా అని కొట్టి వెళ్ళిపోతాడు. అదొక జబ్బు అన్నమాట. ఆ వ్యాధికి మందులేదు సార్. తలకాయ అంతా నొప్పి వస్తుంది నాకు అప్పుడప్పుడు. ఆ పక్కల వాళ్ళు అంటారు, ఏమ్మా నీ కష్టం, నువ్వు బతుకుతున్నావు, వాడు వద్దు వదిలేసేయని అంటారు. వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెళ్ళిపోయి కనీసం 8 సంవత్సరాలు అవుతుంది. నేను పెన్షన్ రాపించుకోవాలని తిరిగి గొమ్మైపోయినా. మీ నెంబర్ అది చెప్పండి, ఏదైనా అవకాశం ఉంటే మీకు సాయం చేసే అవకాశం ఉంటుంది. పింఛన్ ఇప్పిండి సార్. పింఛన్ ఇస్తే నాకు మోకాలు అలిగా నొప్పి, నాకు 2 సార్లు పెద్ద ఆపరేషన్ పిల్లకాయలకి. ఆ నొప్పి వల్ల దానివల్ల ఏమో నొప్పి వచ్చేస్తుంది, నడవలేక అల్లాడిపోతున్నా సార్. నాకు ఒక రవ్వ పింఛన్గా సహాయం చేస్తే నేను బాడీకి కట్టుకుంటా సార్. అది అమ్మకాయ చెప్పాలనే వెళ్ళాను. నంబర్ ఒకసారి చెప్తాను, ఆమె చెప్పలేకున్నారు. 78 93 76 84 65 78937 68465 78937 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయాలి. ఈమెకి ఏదైనా ఆర్థిక సాయం చేయాలనుకున్న వాడు కానీ ఏదైనా చేయాలంటే ఈ నెంబర్లకు ఫోన్పే లాంటివి ఏమైనా ఉన్నాయా? లేవు. ఓకే. సో ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు వచ్చి డబ్బులు ఇవ్వాలి. మీరు ఎవరికి డబ్బులు వేయబాకండి. కొంతమంది సైబర్ నేరాలు కూడా చేస్తున్నారు. మీకు ఏదో ఇప్పిస్తాం అక్కడికి రండి ఇక్కడికి రండి అంటే వెళ్ళొద్దు. మీకు ఎవరన్నా కాంటాక్ట్ చేయాలంటే డైరెక్ట్గా వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలుస్తారు. ఓటు వేసి గెలిపించినావు, దేనికి గెలిపించావా? ఎంతమంది చెప్పుకొని ఉంటావా? వాళ్ళు గెలవాలి. మా ఆయన నాకు ఆపరేషన్ చేయించుకొని ఇంటికి తీసుకోపోతే మా అమ్మను కొట్టాడు, నన్ను కొట్టాడు. మా అమ్మని ఎట్టు కొట్టాడు తెలుసా? ఈపు మీద కొట్టాడు, ఎదురుకర్ర తీసుకొని. అంత కొవ్వా, రూపాయి సాయం చేయాలి. మా అమ్మ లేకపోతే మేము లేము. మా అమ్మే సాకింది మా పిల్లకాయలు ఇద్దరిని రెడ్డారింటి కాడ ఉండి. తాగితే తల్లి పెళ్ళాం అవ్వదు. సక్రంగా చూసుకునేవాడే భర్త. సక్రంగా చూసుకోలేనాడు వాడు భర్త కాదు. అది మాకు మరసాలకి ఆమెకి నాకు ఇద్దరికి సాయం చేయండి. సో మొత్తానికి తమకు ప్రభుత్వ పరంగా సాయం అందించండి. ఇవి మా కష్టాలు, మమ్మల్ని కదిలిస్తే కన్నీళ్ళే కనబడతాయి కానీ ఇంకేం కనబడవు. కష్టాలు కన్నీళ్ళతో జీవితం దుర్భరంగా ఉంది. ఎందుకంటే రోడ్ మార్జిన్లో వీళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు అనుకుంటే, సో రోడ్ మార్జిన్లో వ్యాపారాలు చేసే వీళ్ళ కన్నీటి గాథ ఇది. ఈ కన్నీటి గాథని వెలుగులోకి తీసుకురావడానికి సాస్ టీవీ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేము జనరల్గా వచ్చామన్నమాట. సో వీళ్ళ బాధలు అయితే తెలియజేస్తున్నారు. మనసున్న మహారాజులందరూ కూడా స్పందించాలని కోరుతోంది సాస్. కెమెరామెన్ చందుతో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.